అందరికీ ఫేవరెట్ అయిన బఠానీ చాట్ రెసిపీ మీ అందరి కోసం అండి. దానికోసం బఠానీని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న బఠానీని మునిగే వరకు వాటర్ వేసుకుని దాంట్లో పసుపు, ఆయిల్ వేసుకుని 8 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. దాంట్లోనే గరం మసాలా కూడా వేసుకుంటానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటోలు, రుచికి సరిపోయినంత ఉప్పు, ఉడకపెట్టుకున్న బఠానీలు వేసుకుని కొద్దిగా కారం కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని బఠానీలు మిక్సీ పట్టుకుని ఈ కూరలో వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈ కూరలో బఠానీ ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పైనుంచి ఉల్లిపాయలు, టమాటోలు, తురిమిన క్యారెట్ వేసుకుని తింటే అద్దరిపోతుంది.